కాశీ వెళ్ళొచ్చిన విజయ్ దేవరకొండ 100 కోట్లు కొట్టిన నాగ చైతన్య అనుష్క అదే రోజు వస్తుందంటున్న క్రిష్ క్రేజీ ప్రమోషన్స్ చేస్తున్న సందీప్ కిషన్ మద్రాసి అనౌన్స్ చేసిన శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఎప్పుడు బోల్డ్ కామెంట్స్ తో లైమ్ లైట్ లో ఉండే విజయ్ దేవరకొండ తనలోని రిలీజియస్ యాంగిల్ చూపించారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాగ్రాజ్ కాశీ వెళ్ళొచ్చాను అంటూ పోస్ట్ చేశారు విజయ్. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ మూవీ ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండెట్టి డైరెక్షన్ లో రిలీజ్ అయిన తండేల్ మూవీ 100 కోట్లు కలెక్షన్లు సాధించింది. నాగ చైతన్య కెరియర్ లో 100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా నిలిచింది తండేల్. అనుష్క లీడ్ రోల్లో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ ఘాటి ఏప్రిల్ 18న రిలీజ్ అవ్వదంటూ వస్తున్న వార్తలకి చెక్ పెట్టింది టీం. ముందు అనౌన్స్ చేసినట్టే ఏప్రిల్ 18నే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది టీం. సందీప్ కిషన్ రీతు వర్మ కాంబినేషన్ లో నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో శివరాత్రికి థియేటర్లలోకి వస్తున్న మజాకా మూవీ ప్రమోషన్లు కొత్తగా చేస్తోంది టీం. లేటెస్ట్ గా షూటింగ్ స్పాట్ కి ఆడియన్స్ ని తీసుకెళ్లి సాంగ్ ని లైవ్ పిక్చరైజ్ చేస్తూ సరికొత్తగా ప్రమోట్ చేసింది యూనిట్. శివకార్తికేయన్ బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. శివకార్తికేయన్ 75వ సినిమాగా వస్తున్న పరాశక్తి నుంచి మేకింగ్ వీడియోతో పాటు మురుగదాస్ తో మదరాసి మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనుపమ, ప్రదీప్, కయాదు లీడ్ రోల్స్ లో ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతున్న సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.